హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఎంవైఆర్ డిఎస్సి ఆన్లైన్ క్లాసెస్. మన ఛానల్లో డిఎస్సి సంబంధించిన అన్ని వీడియోస్ అనేవి ఉన్నాయి. ఓకేనా, ఉంటాయి కూడా, ఖచ్చితంగా అన్ని అప్లోడ్ అనేది చేద్దాం. ఏపీ టెట్ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. డేట్స్ అన్ని మనకి చెప్పడం అనేది జరిగింది. రేపటి నుంచినే జూన్ 5వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు మనకి అప్లికేషన్ అనేది తీసుకుంటారు. ఓకేనా, మనం లేట్ చేయకుండా ప్రతిరోజు వీడియోస్ క్లాస్ చెప్తున్నాం. జస్ట్ 45 డేస్ ఉంటుంది. సో మనము 30 డేస్లో మొత్తం సిలబస్ని, కంటెంట్ ప్లస్ అదే విధంగా మెథడాలజీని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, మీరందరూ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, చూద్దాం. మనకి ట్విట్టర్ వేదికన మన మంత్రి లోకేష్ గారు ఏం చేశారంటే టెట్ షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది. ఓకేనా, ఒకసారి చూడండి. ఏపీ టెట్ 2026 షెడ్యూల్ మంత్రి లోకేష్ విడుదల చేశారు. ఈ నెల 5 అంటే జూన్ 5వ తేదీ నుంచి ఓకేనా జూలై 5వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారనమాట. జూలై 25వ తేదీ నుంచి హాల్ టికెట్లు అనేది రిలీజ్ చేస్తారు. సో దెర్ ఈజ్ నో టైం. దాని తర్వాత మనకు అదే విధంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా, ఆగస్టు 5 నుంచి 21వ తేదీ వరకు మనకి పరీక్షలు అనేది నిర్వహిస్తారనమాట. తర్వాత మనకి సెప్టెంబర్ 15న ఓకేనా చూడండి, సెప్టెంబర్ 15వ తేదీన ఫలితాలు అనేది వెల్లడించడం జరుగుతుంది. ట్విట్టర్ వేదిక చేశారు మనం. ఓకేనా, ఇక 2026 అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ మనకు ఆల్రెడీ ఇది ముందుగానే జాబ్ క్యాలెండర్లో భాగంగా వచ్చేసింది. సో మనం లేట్ చేయకుండా ఈ టాపిక్లన్నీ, మనం సమయం లేదు కాబట్టి అన్ని కంటెంట్ ప్లస్ మెథడాలజీ చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. ఆల్రెడీ మన వీడియోస్ అనేవి కొన్ని ఉన్నాయి, మీరు అవన్నీ చూడండి. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే అవి కంప్లీట్ చేస్తారండి. తెలుగు డ్రాప్ కాపీ అయిపోయింది మెథడాలజీ. అదేవిధంగా ఓల్డ్ అకాడమీ బుక్ కూడా కంప్లీట్ చేస్తాం. ఇదే విధంగా మనకి 3rd 4th ఈవీఎస్ కూడా కంప్లీట్ అయిపోయి 8th క్లాస్ జాగ్రఫీ కంప్లీట్ చేసుకున్నాం. 8th క్లాస్ హిస్టరీలో ఫస్ట్ సెమ్ అనేది కంప్లీట్ అయింది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం ఎవరైనా డౌట్ ఉంటే ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేయండి. టైం వేస్ట్ చేయకుండా మనము టాపిక్ అనేది వెళ్ళిపోదాం. 6th క్లాస్లో ఆల్రెడీ మనము 9 యూనిట్లు అనేది రివ్యూ చేసుకున్నాం. ఓకేనా, సోషల్కి సంబంధించి. ఇప్పుడు 10వ యూనిట్ ఏమంటే స్థానిక స్వపరిపాలన. ఓకేనా, ఈ స్థానిక స్వపరిపాలనలో ఏవే ఉన్నాయి సార్, దీంతో ఏమైనా చేంజెస్ చేయనారా ఒకసారి చూద్దాం క్లియర్ కట్గా. ఓకేనా, నేను లైన్ టు లైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓల్డ్ బుక్లో ఏముంది, న్యూ బుక్లో ఏముందో కూడా మనము చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకి ఈ స్థానిక స్వపరిపాలన ఎన్నో యూనిట్, 10వ యూనిట్ కదా. ఇక్కడ మనకు వచ్చిందన ఇండియా మ్యాప్ ఇచ్చాడు, కానీ ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో మనకు అక్కడ ఏముంటుందంటే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఇండియా ఉంటే అక్కడ ఓన్లీ ఏపీ మ్యాప్ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, మర్చిపోవద్దు. నెక్స్ట్ చూడండి, విద్యార్థులు ఈ అభ్యసన ఫలితాలు ఏమంటే విద్యార్థులు చూడి స్థానిక ప్రభుత్వాల యొక్క కార్యకలాపాలను బాగా అవగాహన చేసుకుంటాం. మన జీవితాల్లో స్థానిక ప్రభుత్వాల పాత్రను అవగాహన చేసుకోవడం అనేది జరుగుతుంది. పట్టణ మరియు గ్రామీణ స్థానిక ప్రభుత్వాల గురించి వేరు చేయడం అనేది కూడా తెలుసుకుంటాం. మనకి ఈ పట్టణ, గ్రామీణ, స్థానిక ప్రభుత్వాలు ఏ విధంగా ఉంటాయో కూడా మనము తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా, మనం లేట్ చేయకుండా చూద్దాం. ఇక్కడ చూడండి, స్థానిక స్వపరిపాలన అంటున్నాడు. ఈ స్థానిక స్వపరిపాలన అంటే ఏం సార్, చూడండి ఒకసారి. చూడండి, ప్రభుత్వ కార్యకలాపాలు, దాంతో ప్రభుత్వ రకాలు ఏ విధంగా ఉంటాయి. ప్రభుత్వ కార్యకలాపాలు ఏమంటే ప్రజలకు వివిధ సౌకర్యాలను కల్పిస్తుంది. చూడు, విద్య కానీ, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధి దీపాలు మొదలైనవి, ఇవన్నీ మనకు తెలిసిందే. ఓకేనా, మన యొక్క స్థానిక స్వపరిపాలన ప్రభుత్వ కార్యకలాపాల మనకి ప్రజలకు ఉన్న అవసరాలను, ఓకేనా, సౌకర్యాలను ఏవేవి, విద్య కానీ, పారిశుద్ధ్యం కానీ, నీటి సరఫరా కానీ, వీధి దీపాలు మొదలైనవి, రోడ్లు, ఓకేనా, ఇవన్నీ కూడా మనకి చేయడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా ఈ ప్రభుత్వ రకాలు చూడండి, గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా ఉంది, జిల్లా పరిషత్లో ఏ విధంగా ఉంది, మండల పరిషత్లో ఏ విధంగా ఉంది, గ్రామ పంచాయతీలో ఏ విధంగా ఉంది. అదే పట్టణ ప్రాంతంలో అయితే చూడండి, పట్టణ ప్రాంతం, నగర పంచాయతీ, మున్సిపల్ కౌన్సిల్, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్. మనకు చూడండి, ఇది ఒక ఆర్డర్ వైజ్ ఇచ్చాడు. ఓకేనా, గ్రామ పంచాయతీ, గ్రామాలలో అయితే గ్రామ పంచాయతీ, తర్వాత మండల పరిషత్, తర్వాత జిల్లా పరిషత్, తర్వాత మనకి మన స్టేట్కి వస్తుంది. అదే పట్టణ ప్రాంతంలో అయితే నగర పంచాయతీ, మున్సిపల్ కౌన్సిలర్, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ గా మనకి చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మనకి ఇట్లా తీసుకుంటే 1 2 3గా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పట్టణ ప్రాంతం కాబట్టి మనకి ఇక్కడ 1 2 3 4గా మనము గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, లేట్ చేయకుండా టాపిక్ ని కంప్లీట్ చేసుకోవడం ట్రై చేద్దాం. చూడండి ఒకసారి. ముందు పట్టణంలో మీరు ప్రభుత్వం అంటే ఏమిటి, ప్రభుత్వం ఏం చేస్తుంది, మరియు వివిధ స్థాయిల యొక్క ప్రభుత్వాలు చూడి, మనం ఆల్రెడీ 9వ యూనిట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి మనం క్లారిటీగా తెలుసుకున్నాం అనమాట. ఏమిటో నేర్చుకున్నాం. చూడు, ఈ పాఠంలో మీరు స్థానిక సుపరిపాలన గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం అనేసి మనకి
ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయి మనకు ఒకసారి క్లియర్ కట్గా. ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా చెప్పుకుందాం మనము. పౌర సౌకర్యాలు కల్పించడం. ఈ పౌర సౌకర్యాలను కల్పించడం అంటే ఏమి? గ్రామంలో ఒక ప్రాంతంలో చేతి పంపు మరమ్మతు చేయాలి. ఎస్, మన గ్రామంలో ఏదన్నా చేతి పంపు, ఓకేనా, ఇలాంటివి ఉంటాయి కదా వాటర్ ఉండడానికి, అవి ఏదైనా రిపేర్ వస్తే రిపేర్ చేయించాలి. గ్రామంలో మరొక ప్రాంతంలో మురికి కాలువ నుండి రోడ్డుపైకి నీరు వస్తుంది. మన గ్రామాల్లో మామూలుగా ఈ మురికి కాలువలు అనేది రోడ్డు నిండా నీరు అనేది పైకి వస్తూ ఉంటుంది నిండిపోయి. ఇటువంటి సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు అని అడుగుతున్నాడు. ఎవరు పరిష్కరిస్తాడు? మురికి కాలువలైనా, చేతి పంపులైనా, వీధి దీపాలైనా, రోడ్లైనా, ఇవన్నీ ప్రజలందరికీ సంబంధించినవి కదా. కరెక్టే కదా ఫ్రెండ్స్? ఈ మురికి కాలువలు కానీ, చేతి పంపులు కానీ, వీధి దీపాలైనా, రోడ్లైనా, ఏవైనా మన అందరివి కదా, ప్రజలందరివి. ఎస్, వీటన్నింటినీ ప్రజా సౌకర్యాలు అంటారు. చూడు, వీటన్నింటినీ ఏమంటారు? ప్రజా సౌకర్యాలు అంటే ప్రజల కొరకు ఈ సౌకర్యాలు అనేవి ఉన్నాయి. ఈ సౌకర్యాలను ఎవరు కల్పిస్తారు? ఎవరు వీటిని నిర్వహిస్తారు? వీటి నిర్వహణ కోసం గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణ ప్రాంతాల్లో పురపాలక సంఘాలు అనేవి ఉన్నాయి. చూడండి, ఇది ఇంపార్టెంట్ మనకి. ఏమంటున్నాడు? వీటి నిర్వహణ కోసం గ్రామీణ ప్రాంతాల్లో మనకి పంచాయతీలు, పట్టణ ప్రాంతాల్లో పురపాలక సంఘాలు అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ గా మనము గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, మీకు తెలుసా? ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్ కి వచ్చిన బిట్స్ ఇది. ఓకేనా? చూడండి, భారతదేశంలో స్థానిక సుపరిపాలన రాష్ట్ర స్థాయి కంటే దిగువన ఉన్న ప్రభుత్వ అధికారి పరిధిని చూసింది. మన యొక్క భారతదేశంలో స్థానిక సుపరిపాలన అనేది రాష్ట్ర స్థాయి కంటే దిగువన ఉన్న ప్రభుత్వ అధికార పరిధిని సూచిస్తుంది అనమాట. ఈ భారత రాజ్యాంగంలో 40వ ఆర్టికల్ స్థానిక సుపరిపాలన చూస్తుంది. టెట్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన బిట్ ఏమంటే ఈ ఆర్టికల్ అనేది వచ్చింది. స్థానిక సుపరిపాలన సూచించే ఆర్టికల్ ఏదంటే 40వ ఆర్టికల్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్టికల్ ని మన జాతిపిత మహాత్మా గాంధీ అభిప్రాయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో చేర్చారు. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనకి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? భారత పార్లమెంట్ లో 2 సవరణలు చేసింది. చూడండి, మన యొక్క భారత పార్లమెంట్ అనేది 2 సవరణలు చేసింది. 1992వ సంవత్సరంలో చేయబడిన చాలా చాలా ఇంపార్టెంట్ 73వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు సార్? 1992వ సంవత్సరంలో 73వ రాజ్యాంగ సవరణ, ఇది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? ఈ 1992వ సంవత్సరంలో చేయబడిన 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక సుపరిపాలన, అదేవిధంగా 74వ సవరణ పట్టణ ప్రాంతాల్లో స్థానిక సుపరిపాలన గురించి తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 73వ రాజ్యాంగ సవరణ వచ్చి గ్రామీణ ప్రాంతాల, అదేవిధంగా 74వ సవరణ వచ్చిందని మనకి పట్టణ ప్రాంతాలుగా గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టం 1994 చేసి రాష్ట్రంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఈ స్థానిక సుపరిపాలన ఏర్పాటు చేసింది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఈ పంచాయతీ రాజ్ చట్టాన్ని 1994లో ఏర్పాటు చేసింది అనమాట. ఇంపార్టెంట్, ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? ఏ సంవత్సరంలో చేసిందంటే 1994లో మనకి చేయడం జరిగింది అనమాట. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్థానిక సుపరిపాలన ఏర్పాటు చేసింది. ఇది కూడా ఇంపార్టెంట్. చోళ సామ్రాజ్యంలో స్థానిక సుపరిపాలన ఉంది. ఎవరి సామ్రాజ్యంలో ఈ స్థానిక సుపరిపాలన ప్రసిద్ధి చెందింది అంటే ఈ చోళ సామ్రాజ్యం అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఇంపార్టెంట్ గా మనము గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సుపరిపాలన. మన యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్థానిక సుపరిపాలన అనేది ఏ విధంగా ఉందో కూడా మనము చూద్దాం ఫ్రెండ్స్. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సుపరిపాలన అంటున్నాడు. ఒకసారి చూద్దాం దీంతో ఏమేమి ఉంది సార్ అనేసి. ఓకేనా? చూడండి, ఆంధ్రప్రదేశ్, ఓకేనా, మన యొక్క ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994 చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గ్రామీణ ప్రాంతాల్లో 2 అంచెల స్థానిక సుపరిపాలన. ఇక్కడే మనకి ఇంగ్లీష్ మీడియం కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో ఏదుందో మనము చాలా చాలా ఇంపార్టెంట్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి మనం ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో ఏముందో కూడా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ యాక్ట్ 1994 ఎస్టాబ్లిష్డ్ 3 టైర్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. చూడండి, 3 టైర్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ రూరల్ ఏరియా. ఓకేనా? మనకి ఇంగ్లీష్ లో ఎంత ఉంది? 3 అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి 2 ఉంది. ఖచ్చితంగా ఇది మిస్టేక్, ఇంగ్లీషే కన్సిడర్ చేయాలి మనం. ఓకేనా? 3 అంచెల స్థానిక సుపరిపాలన మనకి ఏర్పాటు చేసింది అనమాట. అవి గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో మండల ప్రజా పరిషత్ మరియు జిల్లా స్థాయిలో జిల్లా ప్రజా పరిషత్ గా మనము
గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ మీడియంలో 3 ఉంది కాబట్టి 3 అంచెల స్థానిక స్వపరిపాలనను ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో మండల పంచాయతీ, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్గా మనము గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అదే విధంగా గ్రామ స్థాయి అంటున్నాడు చూడి. అన్ని సౌకర్యాలను కల్పించడానికి గ్రామ స్థాయిలో 2 విభాగాలనే ఉంటాయి. అవి గ్రామ సభ, గ్రామ పంచాయతీ. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అన్ని ప్రజా సౌకర్యాలను కల్పించడానికి గ్రామ స్థాయిలో ఎన్ని విభాగాలు ఉంటాయంటే 2. అవి ఏవి? గ్రామ సభ, అదేవిధంగా గ్రామ పంచాయతీగా మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మీకు తెలుసా? ఇంపార్టెంట్, చూద్దాం ఒకసారి. మీకు తెలుసా అంటున్నాడు. 1959వ సంవత్సరంలో స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం రాజస్థాన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది భారతదేశంలో మొదట పంచాయతీరాజ్ విధానాన్ని అవలంబించింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ అదే సంవత్సరంలో అమలు చేయడం కూడా జరిగింది. మొట్టమొదటి ఏదంటే రాజస్థాన్. ఇంపార్టెంట్, ఓకేనా. తర్వాత మనకి అదే సంవత్సరంలో అమలు చేసిన రెండవ రాష్ట్రం ఏదంటే మనకి ఆంధ్రప్రదేశ్గా మనము గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏమంటే మన సిలబస్ ఓల్డ్దే ఉంటుంది. నేను ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో కూడా మీకు చెప్పడం అనేది జరిగింది, ఓకేనా. నెక్స్ట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో ఏమేమి ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలన అంటున్నాడు. ఇది గ్రామ సభ, గ్రామ పంచాయతీ ఇప్పుడే చెప్పుకున్నాం, ఓకేనా. గ్రామ సభలో ఎవరెవరు ఉంటారంటే దీనిలో గ్రామ ఓటర్లు అందరూ సభ్యులుగా ఉంటారు. దేనిలో? గ్రామ సభలో. గ్రామ పంచాయతీలో ఇది సర్పంచ్, వార్డు సభ్యులతో ఏర్పడుతుంది. గ్రామ పంచాయతీ అనేది దేని ద్వారా ఏర్పడుతుందంటే వార్డు, ఓకేనా. ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కి. ఇది సర్పంచ్ మరియు వార్డు సభ్యులతో ఏర్పడేది గ్రామ పంచాయతీ. గ్రామ ఓటర్లు అందరూ కలిసి ఉంటుందాన్ని గ్రామ సభ. ఎగ్జామ్లో చాలా సార్లు మనకి రిపీట్ అవ్వడం జరిగిందనమాట. చూడండి, గ్రామ స్థాయిలో ఇది సాధారణ సభ అంటున్నాడు. గ్రామంలోని ఓటర్లందరూ గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనం. చూడండి, గ్రామ స్థాయిలో ఇది సాధారణ సభగా మనము చెప్పవచ్చు. గ్రామంలో ఓటర్లందరూ గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనం. ఏది? గ్రామ స్థాయిలో ఉంటుంది కదా, ఈ గ్రామ సభ అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి మనకి నిదర్శనం అనమాట. గ్రామ సభ గ్రామ పంచాయతీ యొక్క పనితీరును సమీక్షిస్తుంది. చూడండి, ఈ గ్రామ సభ అనేది ఏం చేస్తుంది? గ్రామ పంచాయతీ యొక్క పనితీరుని సమీక్షిస్తుంది. అదేవిధంగా మరియు గ్రామ సంక్షేమం గురించి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా పాల్గొంటుంది. ఈ గ్రామ సర్పంచ్ దీనికి అధ్యక్షత వహించాడు. గ్రామ సభకి అధ్యక్షత వహించేది ఎవరంటే సర్పంచ్గా మనము గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా, ఈ గ్రామ సభకి. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉంది సార్? సర్పంచ్ మరియు వార్డు సభ్యులతో గ్రామ పంచాయతీ అనేది ఏర్పడుతుంది. ఈ గ్రామ పంచాయతీ అనేది ఎవరితో ఏర్పడుతుందని చెప్పుకున్నాం ఇంతకుముందే? సర్పంచ్ మరియు వార్డు సభ్యులతో ఏర్పడుతుందని చెప్పుకున్నాం. దీన్ని ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తారు. చూడు, దీనిని ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తారు. ఈ గ్రామ అధ్యక్షుడు లేదా సర్పంచ్ దీనిని అధ్యక్షత వహించడం అనేది జరుగుతుంది అనమాట, ఓకేనా. ఇది మనకి సంబంధించింది. ఇక్కడ ఆల్రెడీ గ్రామ పంచాయతీ సమావేశం అనేది జరుగుతుంది కదా, ఇక్కడ వేసేస్తారు, పిక్చర్లో వేసారు చూడండి ఒకసారి, ఓకేనా. ఈ గ్రామ పంచాయతీ గ్రామ సభ మధ్య పోలికలు అనేది రాయండి అంటున్నాడు. ఇప్పుడే మనము గ్రామ పంచాయతీ అంటే ఏమి, గ్రామ సభ అంటే ఏమో కూడా మనము తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ గ్రామ పంచాయతీ నిర్మాణం, ఓకేనా. ఈ గ్రామ పంచాయతీ నిర్మాణం అంటే ఏం సార్? దీంతో ఏమేమి ఉంటుంది సార్? ఒకసారి క్లియర్ కట్గా మనము నేర్చుకోవడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, ఓటర్ల జాబితా. 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి వ్యక్తి గ్రామంలో ఓటర్ల జాబితాలో తన పేరును నమోదు చేసుకుంటే అతడు ఆమె ఓటు వేయడానికి అర్హులు. చూడండి, ఎన్ని ఇయర్స్? 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి వ్యక్తి గ్రామంలో ఓటర్ల జాబితాలో తన పేరును నమోదు చేసుకుంటే అతడు లేదా ఆమె ఓటు వేయడానికి అర్హులు ఉంటారనమాట. సాధారణంగా ఒక బూత్ స్థాయి అధికారి, చూడండి, సాధారణంగా ఒక బూత్ స్థాయి అధికారి బిఎల్ఓ చూడండి, ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ల జాబితాలో ఏమైనా మార్పులు అవసరమైతే చేస్తారు. ఎవరు? బిఎల్ఓ, ఓకేనా. బూత్ లెవెల్ ఆఫీసర్గా మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. అదే సమయంలో ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయడం కానీ తీసివేయడం, అంటే కొత్తగా ఎవరైనా ఓటర్లు 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని యాడ్ చేయడము, లేకపోతే ఎవరైనా డెడ్ అయింటే చనిపోయి ఉంటే వాళ్ళని తీసేయడం కూడా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వార్డులు అంటున్నాడు, ఓకేనా. ఈ వార్డులు అంటే ఏం సార్? ఒకసారి ఈ వార్డుల గురించి కూడా మనము చూద్దాం ఫ్రెండ్స్. చూడండి,
సాధారణంగా ప్రతి గ్రామాన్ని కొన్ని వార్డులు, వీధులు, కాలనీలుగా విభజిస్తారు. సాధారణంగా మనకి ప్రతి గ్రామాన్ని కొన్ని వార్డులు, వీధులుగా మనకి విభజిస్తారు. ప్రతి వార్డులో ఓటర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉంటుంది. ప్రతి వార్డులో ఓటర్ల యొక్క సంఖ్య ఏ విధంగా ఉంటుంది? ఇంచుమించు సమానంగా ఉంటుంది. ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు గ్రామ పంచాయతీకి ఎన్నికవుతాడు. ప్రతి వార్డు నుంచి మనకి గ్రామ పంచాయతీకి ఒక సభ్యుడు అనేవాడు ఎన్నికవుతాడు. అతనిని వార్డు సభ్యుడు అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు అతన్ని? వార్డు నుంచి ఎన్నికవుతాడు కాబట్టి వార్డు సభ్యుడు. ఈ విధంగా ప్రతి వీధి లేదా ప్రాంతం నుంచి ఒక వ్యక్తి గ్రామ పంచాయతీకి ప్రాతినిధ్యం వహిస్తాడు. ప్రతి గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి 5 నుంచి 21 మంది వరకు వార్డు సభ్యులు అనే వాళ్ళు ఉంటారు. చూడండి ఇంపార్టెంట్. ప్రతి గ్రామ పంచాయతీకి జనాభా వచ్చిందన ఓకేనా. జనాభాను బట్టి 5 నుంచి ఎంతమంది ఉంటారు? 21 మంది అనేది ఉండడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. 5 to 21 గా మనము గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. 21 సంవత్సరాలు నిండిన వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. సర్పంచ్గా పోటీ చేయాలంటే అర్హతలు ఏమి? 21 ఇయర్స్ ఉంటే చాలు అనేసి మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రామ పంచాయతీలో రిజర్వేషన్స్ అంటున్నాడు. ఇంతకు ముందు మన సమాజంలో స్త్రీలు ఎన్నికలలో పోటీ చేయడం, వార్డు మెంబర్ గానో సర్పంచ్ గానో ఎన్నిక కావడం అంత సులభం కాదు. చూడండి, ఇంతకు ముందు మన సమాజంలో స్త్రీలు అనేవాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడం కానీ, వార్డు మెంబర్గా కానీ, సర్పంచ్గా కానీ పోటీ చేయడం అనేది ముందు ఈజీ అయితే కాదు. కానీ ఎందుకంటే స్థానిక సంస్థలో పురుషుల ఆధిక్యతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. దీనివల్ల సగం జనాభాకు ప్రాతినిధ్యం లేకుండా కూడా పోయిందనమాట. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ స్త్రీలకు స్థానిక సంస్థల్లో 1/3 వంతు సీట్లను కేటాయించింది. ఇంపార్టెంట్. పార్లమెంట్ స్థానిక సంస్థల్లో స్త్రీలకు ఎంత కేటాయించింది? 1/3% అనేది ఇచ్చింది. అదే మన రాష్ట్రంలో మహిళలకు ఎంతవరకు పెంచారు? మన రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్ అనేది 50% వరకు పెంచడం అనేది జరిగిందిగా మనము గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అంటే ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వారు తరగతుల వారి జనాభా ప్రతిపాదన ప్రకారం ఈ స్థానాలు అనేది కేటాయించడం అనేది చేశారనమాట. ఈ విధంగా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ఈ సంస్థలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం అనేది లభిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఎన్నికల్లో అంటున్నాడు. ఈ ఎన్నికల్లో ఏమేమి ఉంది సార్? చూడండి ఒకసారి. సాధారణంగా గ్రామ పంచాయతీకి ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అనేది జరగడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సమయంలో ప్రతి వార్డులో నివసించే వ్యక్తి ఓటర్గా నమోదైన వారైతే 2 సార్లు ఓటేస్తారు. అంటే సాధారణంగా మన గ్రామ పంచాయతీలో ఎన్నికలు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈ సమయంలో ప్రతి వార్డులో నివసించే వ్యక్తి అంటే 2 సార్లు ఓటేస్తాడు అనమాట. ఎన్నిసార్లు ఓటేస్తాడో ఇంపార్టెంట్. మనకి 2 times అనేది ఓటు వేయడం జరుగుతుంది. ఒక ఓటును వార్డు సభ్యుని ఎన్నుకోవడానికి, రెండోది ఎవరికి వేస్తాడు? సర్పంచ్ ఎన్నికను వినియోగిస్తారన్నమాట. ఎక్కువగా ఓట్లు వచ్చిన వారిని గెలిచినట్లుగా మనకి ప్రకటించడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ మనకి సర్పంచ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. సర్పంచ్ అంటున్నాడు. చూడండి ఒకసారి సర్పంచ్ గురించి. సర్పంచ్ గ్రామ పంచాయతీకి పెద్ద. చూడండి, మన పంచాయతీకి పెద్దగా ఎవరు వేస్తారు? గ్రామ సర్పంచ్ మనకి పంచాయతీకి పెద్దగా వ్యవహరించడం జరుగుతుంది. గ్రామానికి మొదటి పౌరుడు ఎవరు? సర్పంచ్. గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత సర్పంచ్ ఉంటుంది అనమాట. రోజువారీ కార్యకలాపాలు కూడా సర్పంచ్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మన యొక్క రోజువారీ కార్యకలాపాలు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? సర్పంచ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వ్యయాలు కూడా సర్పంచ్ బాధ్యత వహిస్తాడు. ఈ విధంగా సర్పంచ్ గ్రామ పంచాయతీలో చాలా బాధ్యతలు అనేది కలిగి ఉండడం జరుగుతుంది. చాలా గ్రామాల్లో సర్పంచ్ అనే వ్యక్తి క్రియాశీలకంగా ఉండడం వల్ల అభివృద్ధి చెందిన విషయం మనకి తెలుస్తుంది. మన పంచాయతీలో సర్పంచ్ బాగా యాక్టివ్గా ఉంటే బాగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఉప సర్పంచ్ అంటున్నాడు. చూడండి, ఎన్నికల తర్వాత సర్పంచ్ వార్డు సభ్యులు కలిసి తమలో ఒకరిని ఉప సర్పంచ్గా కూడా ఎన్నుకుంటారు. సర్పంచ్ లేనప్పుడు ఉప సర్పంచ్ ఏం చేస్తాడు? తన యొక్క బాధ్యతలని నిర్వహించడం అనేది జరుగుతుంది. గ్రామ పంచాయతీ యొక్క విధులు అంటున్నాడు. చూడండి, నీటి వనరులు, రోడ్లు, మురుగునీరు, పాఠశాల భవనాలు మరియు ఇతర ఉమ్మడి వనరుల నిర్మాణం మరియు నిర్వహణ, స్థానికంగా పన్నులు విధించడం మరియు వసూలు చేయడం, అదేవిధంగా ఉపాధికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు అమలు చేయడం, ఇవన్నీ మనకి గ్రామ పంచాయతీ యొక్క విధులుగా చెప్పొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి గ్రామ పంచాయతీ విధులు కానిది ఏది అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగేయచ్చు. నీటి వనరులు, రోడ్లు, మురుగునీరు,
పాఠశాల భవనాలు మరియు ఇతర ఉమ్మడి వనరులు నిర్మాణం మరియు నిర్వహణ అనేది గ్రామ పంచాయతీ యొక్క విధులుగా చెప్పొచ్చు. స్థానికంగా పన్నులు చెల్లించడం మరియు వసూలు చేయడం అనేది కూడా చేస్తారు. ఉపాధికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను కూడా అమలు చేయడం జరుగుతుంది. చూడండి, స్థానిక సంస్థలు కల్పించే మరియు నిర్వహించే కార్యకలాపాలు మనకి ఎక్కడ ఇచ్చేస్తారు, ఇక్కడ పిక్చర్ టైప్ లో బొమ్మల టైప్ లో ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, గ్రామ పంచాయతీ యొక్క ఆర్థిక వనరులు అంటున్నాడు. ఈ గ్రామ పంచాయతీ యొక్క ఆర్థిక వనరులు ఏమిటంటే ఇల్లు, మార్కెట్ స్థలాలు మొదలైన వాటిపై పన్నులు అనేది వసూలు చేస్తారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ నుండి మంజూరయ్యే నిధులు మరియు రుణాలని మనకి తీసుకురావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ నుండి మంజూరయ్యే నిధులు మరియు రుణాలు ఈ గ్రామ పంచాయతీ యొక్క ఆర్థిక వనరులుగా మనం చెప్పొచ్చు. స్థానిక ప్రజల నుండి విరాళాలు కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది. ఓకేనా, మీకు తెలుసా అంటున్నాడు. ఒకసారి మీకు తెలుసా చూడండి. గ్రామ సచివాలయం మనకి ముందు టెక్స్ట్ బుక్ లో, అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో మనకి ఏమి ఇచ్చారంటే ఈ గ్రామ సచివాలయం గురించి మన రాష్ట్రంలో అక్టోబర్ 2, ఓకేనా, ఏ డేటు అక్టోబర్ 2వ తేదీ 2019వ తేదీన మనకి గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించబడిందని, ప్రతి 2000 మందికి ఒక గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేయబడిందని, ఓకేనా. అది మనకి ముందు సిలబస్ లో ఉంది. కానీ ప్రజెంట్ కొత్త సిలబస్ లో మనకి ఏం చేశారంటే చూడండి, ప్రతి 2000 మందికి ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయబడింది. ప్రతి గ్రామ సచివాలయంలో 11 మంది గ్రామ నిర్వాహకులు అంటే ఉద్యోగులు అనేవాళ్ళు ఉండడం జరుగుతుంది. ఈ గ్రామ సచివాలయం యొక్క ప్రధాన లక్ష్యం ఏమంటే ప్రజల యొక్క సమర్థవంతంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రజలకు సేవలు అందించడమే మన గ్రామ సచివాలయం యొక్క ప్రధాన లక్ష్యంగా మనము గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మనకి ఓల్డ్ కి న్యూ కి ఉన్న అప్డేట్ గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది సార్ అంటే మండల పరిషత్ లేదా జిల్లా పరిషత్ అంటున్నాడు. ఈ మండల పరిషత్ లేదా జిల్లా పరిషత్ లో ఏముంది సార్ ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, ఈ మండల పరిషత్ ఇంతకు ముందు భాగంలో మనం గ్రామ పంచాయతీ గురించి వివరంగా చదువుకున్నాం. ఎస్, మన గ్రామ పంచాయతీలో గ్రామ సభ అంటే ఏమి, గ్రామ పంచాయతీ అంటే ఏమి, ఓకేనా, గ్రామ సభను ఎవరు చేస్తారు, గ్రామ పంచాయతీలో ఎవరెవరు ఉంటారు, ఇవన్నీ కూడా మనము చెప్పుకున్నాం అనమాట. ప్రతి మండలంలో సుమారు 20 నుంచి 40 గ్రామాలు ఉంటాయి. ఓకేనా, మనకి అందరికీ తెలిసిందే. ఓకేనా, ఇదంతా భారతదేశం అనుకుంటే భారతదేశంలో ఇక్కడ 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 ఇవన్నీ మనకి చిన్న చిన్న రాష్ట్రాలు అనేవి ఉంటాయి. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో కూడా 28 రాష్ట్రాలు అనేవి ఉండడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయమే. తర్వాత మనకి రాష్ట్రాల్లో మళ్ళీ ఏముంటాయి, జిల్లాలు అనేవి ఉంటాయి. జిల్లాల్లో మళ్ళీ మండలాలు అనేవి ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, చూడండి, మనకి ప్రతి మండలంలో సుమారు 20 నుంచి 40 గ్రామ పంచాయతీలు అనేవి ఉంటాయి. ఈ జిల్లాలోని అన్ని మండల పరిషత్తులు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం ఎంపీటీసీ సభ్యుల్లో ఓటర్లను నేరుగా ఎన్నుకుంటారు. చూడండి, మన యొక్క జిల్లాలోని అన్ని మండల పరిషత్తులు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలోనే పనిచేస్తాయని చెప్పుకుంటున్నాం. ఈ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం ఎంపీటీసీ సభ్యుల్ని ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. ఎవరిని? ఎంపీటీసీ వాళ్ళని. ఈ మండల పరిషత్తులో కొందరు సభ్యులు ఉంటారు, కో అప్డేటెడ్ సభ్యులుగా నియమించబడతారు. ఈ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం అంటే ఎంపీటీసీ సభ్యులతో తమలో ఒకరిని మండల అధ్యక్షునిగా, ఓకేనా, ఆ సభ్యుల్లో ఒక వ్యక్తిని మండల అధ్యక్షునిగా మరియు ఉపాధ్యక్షునిగా పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. అధ్యక్షుని, ఉపాధ్యక్షుని ఏ విధంగా ఎన్నుకుంటారంటే పరోక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ జిల్లా పరిషత్ సభ్యులను జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు జెడ్పీటీసీ నుండి ఓటర్లుగా నేరుగా ఎన్నుకోవడం జరుగుతుంది. చూడండి, మన యొక్క జిల్లా పరిషత్ సంఖ్యలను సభ్యులను జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలను అంటే జెడ్పీటీసీలను ఎవరు ఎన్నుకుంటారంటే ఓటర్లు ఎన్నుకోవడం జరిగింది. ఈ జిల్లా పరిషత్లో కొంతమంది సభ్యులు ఉంటారు, ఎవరు? కోఆపరేటెడ్ సభ్యులుగా నియమించబడతారు. ఈ జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యుల్లో తమలో ఒకరిని అంటే జిల్లా పరిషత్ చైర్మన్ కానీ మరొకరికి వైస్ చైర్మన్ కానీ పరోక్ష పద్ధతిగా ఎన్నుకుంటారు. ఇక్కడ జిల్లా పరిషత్ లో చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ ను పరోక్ష పద్ధతిగా ఎన్నుకుంటే ఎంపీటీసీలో మనకి మండల అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడిని మనము పరోక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది అనమాట. ఈ జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ జిల్లాలోని పంచాయతీ కార్యకలాపాలను సమన్వయం చేస్తాయి. అదేవిధంగా పంచాయతీల యొక్క ప్రణాళికను ఆమోదించి నిధులను కూడా కేటాయింపు అనేది సమన్వయపరుస్తాయి అనేసి ఇస్తున్నాడు మనకి. ఓకేనా, నెక్స్ట్
ఈ పట్టణ ప్రాంతంలో స్వపరిపాలన అంటున్నాడు. చూడండి, జనాభా మరియు విస్తీర్ణ పరంగా నగరం లేదా పట్టణం గ్రామం కంటే చాలా పెద్దది. ఈ పట్టణాలు మరియు నగరాలలో నగరాలలో ప్రజా సౌకర్యాలు కల్పించడం చాలా కష్టమైన పని. కావున దీనికి పెద్ద సంస్థలు అనేది అవసరం. వాటిని పట్టణ స్థానిక సంస్థలు అంటారు. ఈ జనాభా పరిమాణాన్ని బట్టి మనము 3 రకాల పురపాలక సంస్థలు ఏర్పాటు చేశాడు. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కి గుర్తుపెట్టుకోవాలి. ఈ నగర పంచాయతీ వచ్చిందన ఎన్ఏసి, నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్. ఓకేనా, ఈ కౌన్సిల్లో 20,000 నుంచి 40,000 వరకు జనాభా ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. పురపాలక సంఘంలో 40,000 నుంచి 3 లక్షల మధ్య ఉండడం జరుగుతుంది. అదే మున్సిపల్ కార్పొరేషన్ లో మనకి 3 లక్షల పైగా జనాభా అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి సంబంధించిన సమాచారంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఏముంది సార్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కి చాలా చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిందనమాట టెట్ అండ్ డిఎస్సికి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి నగర పంచాయతీ అంటున్నాడు. చూడండి, ఈ నగర పంచాయతీ ఏముందో కూడా ఒకసారి మనము క్లియర్ కట్ గా చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, నగర పంచాయతీ, ప్రతి నగర పంచాయతీలో ఎవరుంటారు? వార్డు కౌన్సిలర్లు మరియు చైర్మన్ తో ఒక కమిటీ అనేది ఉంటుంది. ప్రతి నగర పంచాయతీలో ఎవరెవరు ఉంటారు? వార్డు కౌన్సిలర్లు మరియు చైర్మన్ తో ఒక కమిటీ అనేది ఉంటుంది. ప్రతి నగర పంచాయతీ కనీసం 10 మంది, కనీసం ఎంతమంది? 10 మందిని ఎన్నుకోబడిన వార్డు సభ్యులు మరియు 3 నామినేట్ సభ్యులు అనే వాళ్ళు ఉంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కి ఇంపార్టెంట్. మన యొక్క నగర పంచాయతీలో 10 మంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు మరియు 3 నామినేట్ సభ్యులు అనేది ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నగర పంచాయతీలో అంటే నోటిఫైడ్ ఏరియా మరియు ఏరియా కమిటీ అని చెప్పుకున్నాం కదా, ఎన్ఏసి. ఈ సభ్యులు ఆయా వార్డుల నుండి వయోజన ఓటు హక్కు ప్రతిపాదకులను 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారు. ఆయా సభ్యులు ఉంటారు కదా, వార్డు సభ్యుల నుంచి ప్రజలు వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవడం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతుల వారు మరియు మహిళలకు సీట్లు కేటాయించబడడం జరుగుతుంది. చూడండి, కౌన్సిలర్లు లేదా వార్డు సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా నగర పంచాయతీలో వార్డుల నుండి ఎన్నుకోబడతారు. చూడండి, మనకి ఈ కౌన్సిలర్లు లేదా వార్డు సభ్యులు అనేది ప్రత్యక్ష ఎన్నిక ద్వారా నగర పంచాయతీలో వార్డుల నుండి ఎన్నుకోబడడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ పురపాలక సంఘం. ఈ నగర పంచాయతీలో మనకి ఇంకేమని చెప్పుకున్నాం, చాలా ఇంపార్టెంట్. ఏమి? 20,000 నుంచి 20,000 నుంచి మనకి 40,000 వరకు అనేసి ఈ నగర పంచాయతీకి చెప్పుకున్నాం. 20,000 నుంచి 40,000 మధ్య ఉన్న జనాభాని మనము చెప్పుకోవడం అనేది జరిగింది. పురపాలక సంఘం. సార్, పురపాలక సంఘంలో ఏమని సార్ అంటే ప్రతి మున్సిపాలిటీలో 40,000 నుంచి 3 lakhs కదా. ప్రతి మున్సిపాలిటీలో ఎన్నుకోబడిన సభ్యులైన కౌన్సిలర్లు మరియు నామినేట్ సభ్యులతో మున్సిపల్ కౌన్సిల్ అనేది ఉంటుందన్నమాట. ఈ మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటు చేయడానికి గాను మున్సిపాలిటీ యొక్క ప్రాంతాన్ని వార్డులుగా విభజిస్తారు. అదేవిధంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వార్డు కౌన్సిల్ను నేరుగా ఎన్నుకుంటారు. ఈ కౌన్సిలర్లు మరియు కౌన్సిల్ యొక్క ఇతర సభ్యులు కలిసి మున్సిపల్ చైర్మన్ ను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఈ పురపాలక సంఘాలు ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు అమలు పరుస్తారు. ఈ పురపాలక సంఘం ఎన్నికల్లో కూడా నగర పంచాయతీ వరవే రిజర్వేషన్ అమలు చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది మనకి పురపాలక సంఘానికి సంబంధించిన సమాచారం ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ అర్థమవుతుందా మీకు? మున్సిపల్ కార్పొరేషన్ అంటున్నాడు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏముంది? ప్రతి మున్సిపల్ కార్పొరేట్లు అని పిలువబడే ఎన్నుకోబడిన సభ్యులు మరియు నామినేట్ సభ్యులను కలిగి ఉంటుంది. ఈ ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ లో ఏముంటారు? కార్పొరేట్లు అనే వాళ్ళు ఉంటారనమాట. దీంతో ఎన్నుకోబడిన సభ్యులు మరియు నామినేట్ సభ్యులు అనే వాళ్ళు కలిగి ఉంటారు. ఈ మున్సిపల్ కార్పొరేట్ ఏర్పాటు కోసం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ప్రాంతాన్ని విభాగాలుగా, ఓకేనా, విభాగాలు అంటే వార్డులుగా విభజించడం జరుగుతుంది. ప్రతి వార్డు నుండి కార్పొరేటర్లను ప్రతి 5 సంవత్సరాలకి నేరుగా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ కార్పొరేటర్లు మరియు ఇతర సభ్యులు కలిసి కార్పొరేషన్ మేయర్ను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారనమాట. ఇక్కడ కూడా రిజర్వేషన్ అనేది అమలు చేయబడతాయి. మనకి ఇంపార్టెంట్ ఏమని చెప్పుకున్నాం, ఇక్కడ 3 lakhs పైన ఉంటే మనకి మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పుకున్నాం. భీమినిపట్నం పురపాలక సంఘ కార్యాలయం అనేది మనకి ఇక్కడ పిక్చర్ లో ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయి సార్? ఇంకా ఏమన్నా అప్డేట్ ఉంటే చూద్దాం. మీకు తెలుసా అంటున్నాడు. ఒకసారి మనకి ఏం తెలుసో అక్కడ ఏమి సార్ చూద్దాం.
ఆంధ్రప్రదేశ్లో మొదటి పురపాలక సంఘం గురించి మీకు తెలుసా? అది చూడండి, మన యొక్క ఆంధ్రప్రదేశ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏమనంటే భీమునిపట్నం పురపాలక సంఘం అనేది మన ఆంధ్రప్రదేశ్లో భీమిలి, ఓకేనా? దీన్ని భీమిలి అని కూడా పిలుస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉందనంటే విశాఖపట్నం జిల్లాలో ఉంది. దీనిని 1861లో స్థాపించడం అనేది జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా? ఎప్పుడు స్థాపించారు? 1861లో స్థాపించడం జరిగింది. ఇది 2011లో 150వ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకోవడం అనేది జరిగింది. ఇది భారతదేశంలో పురాతనమైన మున్సిపాలిటీగా మనము చెప్పుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన బిట్ అని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, పురపాలక సంఘం ఏ విధంగా పనిచేస్తుంది అంటున్నాడు. పురపాలక సంఘం ఏ విధంగా పనిచేస్తుంది సార్? చూడండి ఒకసారి. ఈ పురపాలక సంఘాలు చాలా పనులనే చేస్తాయి. ఏమేమి పనులు చేస్తాయి? నీటి సరఫరా, వీధి దీపాలు, కొత్త రోడ్లు వేయడం కానీ, మరమ్మతులు, మురికి కాలువలు, అదేవిధంగా మురికి కాలువల యొక్క మరమ్మతులు, నిర్వహణ, చెత్తను తొలగించడం, పాఠశాలను నడపడం, చౌక దుకాణాలు, ఆసుపత్రులు నిర్వహణ మొదలైన వాటివి కాకుండా ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి పనులు అనేవి మనకి చేయడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ చేయడానికి మానవ వనరులు అనేది చాలా అవసరం. కేవలం కౌన్సిలర్లు, కార్పొరేట్ల వల్ల ఈ పనులు అనేవి కావన్నమాట. ఈ పనుల కోసం పురపాలక సంఘాలు చాలా మంది ఉద్యోగులను, అధికారులను, అటెండ్లను, గుమస్తాలను కూడా మనము నియమించడం అనేది జరుగుతుంది. దీని గురించి మనకి అందరికీ ఐడియా అనేది ఉంటుంది. అలాగే ప్రతి మున్సిపాలిటీలో ఎన్నో విభాగాలు, ఎన్నో డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. ప్రతి విభాగానికి ఒక అధికారిని నియమించి ఆయనకు ఆ బాధ్యత అనేది అప్పచెప్తూ ఉంటారు. ఉదాహరణకి నీటి సరఫరా విభాగం, ఓకేనా? విద్యుత్ సరఫరా విభాగం, విద్యా విభాగం, చెత్తను తొలగించే విభాగం, ఈ పురపాలక సంఘాలు విభాగాలుగా ఉంటాయన్నమాట. మరికొన్ని మరి కౌన్సిలర్లు ఏం చేస్తారు అని ఆశ్చర్యపోతున్నారా? నిజానికి కౌన్సిలర్లు ప్రజలతో ఎల్లప్పుడూ కలిసి ఉండి వారి యొక్క అవసరాలను, సమస్యలను మన యొక్క పురపాలక సంఘంలో మనకి చర్చించడం అనేది చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకి ఇంకా ఏముంది? ఈ విభిన్న రకాల పనులు నిర్వహించడానికి మున్సిపాలిటీలో అనేక కమిటీలు అనేవి ఉంటాయి. మరియు కౌన్సిలర్లు ఈ కమిటీలకు కేటాయించబడి ఉంటారన్నమాట. ఈ కమిటీలు కమిటీల పని ఈ కమిటీల పని ఏమంటే మున్సిపాలిటీ విభాగం యొక్క పనితీరును సమీక్షించడం మరియు చేపట్టబడిన కొత్త ప్రణాళికలను రచించడం, వాటి ప్రతిపాదనలు సిద్ధం చేయడం, ఆ ప్రతిపాదనలు మున్సిపాలిటీ సమావేశంలో చర్చించబడి ఆమోదం కోసం ఉంచబడడం కూడా జరుగుతుంది. ఈ నిర్ణయాలను మున్సిపాలిటీ అధికారులు మరియు ఉద్యోగస్తులు అమలు చేయాలన్నమాట. ఈ వార్డు కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి వార్డుల యొక్క అవసరానికి కౌన్సిలర్ ముందు ఉండేలా చూడాలి. వార్డు కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ యొక్క నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి వార్డుల యొక్క అవసరాలను కౌన్సిల్ ముందు ఉంచేలా చూస్తారనమాట. అలాగే వారు తమ యొక్క సమస్యలను వారి వద్దకు తీసుకొచ్చే వార్డు ప్రజలతో సన్నిహితంగా ఉంటారు. అలాగే వారి యొక్క తమ సమస్యలను వారి వద్దకు తీసుకొచ్చే వార్డు ప్రజలతో ఎల్లప్పుడూ వాళ్ళు కలిసిమెలిసి సన్నిహితంగా ఉండడం అనేది చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ మనకి పురపాలక సంఘం నిధులు అంటున్నాడు. ఈ పురపాలక సంఘానికి నిధులు ఏ విధంగా వస్తాయి సార్? చూడండి, ఈ పురపాలక సంఘం ఎన్నో రకాల పన్నులను విధిస్తుంది. ఉదాహరణకి ఏమి? ఇంటి పన్ను, నీటి పన్ను, వీధి దీపాలపై పన్ను, దుకాణాల పన్ను, సినిమా టికెట్లు, ఇవన్నీ పన్ను నుంచి మనకి ఆదాయం అనేది పురపాలక సంస్థలకు వస్తుందన్నమాట. కానీ అది కూడా సరిపోదు. ఈ సంస్థ ప్రభుత్వం చేసే నిధులపై మీద కూడా ఆధారపడి పనిచేస్తుంది. మన యొక్క పురపాలక సంఘం అనేది వచ్చే ట్యాక్స్ కాకుండా అదే విధంగా గవర్నమెంట్ పై ఆధారపడుతుంది అనమాట. ప్రభుత్వం ఎన్నో రకాల పనులకు, అంటే రోడ్లు వేయడం వంటి మున్సిపాలిటీ వేయడం మొదలైనవన్నీ మున్సిపాలిటీ రోజువారీ పనులకు ఈ నిధులను యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్, వార్డు మెంబర్ అంటున్నాడు. ఎవరు అనుకుంటారు? పరోక్ష ఎన్నిక. ఇవన్నీ మీకు ఐడియా ఉంది, ఓకేనా? ఈ లెసన్ మనకి ఇంపార్టెంట్. పదవి కోసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్థానిక సుపరిపాలన అంటే ఏం సార్? రాష్ట్ర స్థాయి కంటే దిగువన ఉన్న ప్రభుత్వ అధికార పరిధిని సూచించేది మనకి స్థానిక సుపరిపాలన. గ్రామ సభ అంటే గ్రామ స్థాయిలో మనకి సాధారణ సభగా మనం చెప్పొచ్చు. గ్రామ వార్డు సచివాలయం ప్రజలు వారు నివసిస్తున్న ప్రాంతంలోనే ప్రభుత్వ సేవలను అందించే వ్యవస్థ మనం చెప్పొచ్చు. ఈ గ్రామ కార్యనిర్వాహకులు ఎవరు అంటే గ్రామ సచివాలయంలో ఉద్యోగాలుగా మనము చెప్పొచ్చు. ప్రజా సదుపాయాలు అంటే మీ ప్రభుత్వం కల్పించబడిన సౌకర్యాలుగా మనం చెప్పొచ్చు. పురపాలక సంఘం అనేది మున్సిపాలిటీ
యొక్క పరిపాలక సంస్థను మనము పురపాలక సంఘం అంటాం. మున్సిపల్ కార్పొరేషన్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పరిపాలక సంస్థను మనం చెప్పొచ్చు. కౌన్సిలర్ అంటున్నాడు. కౌన్సిలర్ అంటే మీ పురపాలక సంఘంలోనూ వార్డు ప్రతినిధిని కౌన్సిలర్ అంటారు. కార్పొరేటర్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో వార్డు ప్రతినిధిని మనము కార్పొరేటర్ గా మనము చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమేమి ఉంది. ఓకేనా. చూడండి మనకి ఒక మ్యాప్ ఇచ్చేసారు. ఓకేనా. ఇక్కడ ఇవ్వబడిన పురపాలక సంఘాలను మనము ఆంధ్రప్రదేశ్ లో ఓకేనా మున్సిపల్ కార్పొరేషన్ ను గుర్తించండి. విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, భీమునిపట్నం, కడప, అనంతపురం, తిరుపతి గురించి మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. ఇంతతో మనకి యూనిట్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఒకసారి మనము ఏం చెప్పుకున్నాము యూనిట్ గురించి ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. ఎగ్జామ్ పాయింట్కి ఏమేమి ఉన్నాయో ఒకసారి ఇంపార్టెంట్ కూడా మనము చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి మనము స్టార్ట్ చేసాం స్థానిక స్వపరిపాలన అనేది. దీంతో మనకి ప్రభుత్వ కార్యకలాపాలు ఏవి, అదేవిధంగా ప్రభుత్వ రకాలు ఏవి, గ్రామీణ ప్రాంతంలో ఏముంటుంది, ఓకేనా, మండల పరిషత్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, అదేవిధంగా పట్టణ ప్రాంతంలో ఉన్న పట్టణ ప్రాంతం, నగర పంచాయతీ, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ చెప్తున్నాం. ఓకేనా. ఇంకా మనం ఏం చెప్పినాం, ఈ పౌర సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి. ఓకేనా. రాజ్యాంగం ఆర్టికల్ 40 ప్రకారం మనకి స్థానిక స్వపరిపాలన గురించి చెప్పింది అనేసి, చోళ సామ్రాజ్యం గురించి. ఓకేనా. ఇంకా మనం ఏం చెప్పుకున్నాము, ఇయర్స్ కూడా కొన్ని చెప్పుకున్నాం. పంచాయతీరాజ్ చట్టము. ఓకేనా. తర్వాత భారతదేశంలోనే మొదటి పంచాయతీరాజ్ విధానాన్ని అవలంబించింది ఏదైనా అంటే రాజస్థాన్ అయితే, తర్వాత అవలంబించింది ఆంధ్రప్రదేశ్ అనేసి. ఇంపార్టెంట్ ఇవన్నీ. నెక్స్ట్ గ్రామ సభ అంటే ఏమి, గ్రామ పంచాయతీ అంటే ఏమి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. మన యొక్క గ్రామ సర్పంచ్ గురించి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ప్రతి గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి ఎంతమంది ఉంటారో 5 నుంచి 21 మంది వార్డు సభ్యులు అనే వాళ్ళు ఉంటారు. ఎన్నికలు ఏ విధంగా జరుపుతారు ఇవన్నీ మనము గ్రామం అంటే ఏమి, ఓకేనా, సర్పంచ్ అంటే ఏమి, ఉప సర్పంచ్ అంటే ఏమి, గ్రామ పంచాయతీ విధులు కానీ, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆర్థిక వనరులు కానీ ఇవన్నీ మనకి చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది ఇంపార్టెంట్ కూడా మనం చెప్పుకున్నాం. ఏమి ఎన్ఏసి నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ అంటే ఏమి, పురపాలక సంఘంలో ఎంతమంది ఉంటారు, మున్సిపల్ కార్పొరేషన్ లో ఎంతమంది ఉంటారో కూడా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మున్సిపల్ కార్పొరేషన్ భీమునిపట్నం మనకి అతి పురాతనమైంది అనేసి కూడా చెప్పుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. 1861 లో చేయడం అనేది జరిగింది. ఇంతటితో ఈ యూనిట్ అనేది పూర్తిగా మనకి కంప్లీట్ అయిపోతుంది. మనకి నెక్స్ట్ యూనిట్ వచ్చిందన్న మనకి ఏదంటే భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. అందరికి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దయచేసి టైం అనేది వేస్ట్ చేయొద్దండి. నేను కూడా వీడియోస్లో ఎక్కడ వేస్ట్ చేయను. ఓకేనా. కొత్తగా ఎవరైనా వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. టెట్ కాబట్టి 3rd నుంచి 8th వరకు 100% సరిపోతుంది. ఇవి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.